ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు ఏదో గుడిలో. అది ఏదో గుడి కాదు సార్. బహుశా మీరెప్పుడు మనస్ఫూర్తిగా కుటుంబ సమేతంగా దర్శనానికి వెళ్ళలేదు కాబట్టి మీకు ఆ పేరు గుర్తులేదేమో సార్. భూలోక వైకుంఠమైన శ్రీ వెంకటేశ్వర క్షేత్రం సార్. ఏదో గుడి కాదు సార్. కోట్ల మంది ఇలవేల్పు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువు తీరిన శ్రీనివాస క్షేత్రం సార్. ఏదో గుడి కాదు సార్. ప్రపంచంలో అనునిత్యం వేసవిలోను వర్షంలోను పండగ పూట కూడా అత్యధిక భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రం, నిత్య కళ్యాణం నిత్య పూజ అందుకునే 7 కొండల వాడు 7 కొండలపై కొలువు తీరిన దివ్య క్షేత్రం సార్. ఏదో గుడి కాదు సార్. కలియుగంలో మీలాంటి వారి వల్ల ధర్మం కుంగిపోతుందని గ్రహించి సాక్షాత్తు శ్రీవారే కలియుగ ప్రత్యక్ష దైవంగా 7 కొండలపై వెలిసిన పుణ్యక్షేత్రం సార్. ఏదో గుడిలో లడ్డు కాదు సార్. శతాబ్దాలుగా దాని పవిత్రత మారలేదు, రుచి మారలేదు, పాకము మారలేదు, విశిష్టత మారలేదు. మీ పుణ్యాన అది కూడా మారిపోయింది సార్. ఎందుకు సార్ హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు? మీకు చేతులెత్తి మొక్కుతున్నా, మమ్మల్ని వదిలేయండి సార్.